అమరావతి రోడ్డు అనుసంధాన మార్గాలపై కూటమి ప్రభుత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రోడ్ల పనులు పూర్తయ్యేందుకు సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే త్వరలోనే మరో ఎత్తిపోతల పథకం పనులను కూడా ప్రారంభం కానున్నాయి. దీంతో ప్రత్యామ్నాయ రోడ్లను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే 3 బీటీ రోడ్లను కూడా నిర్మించారు. ప్రస్తుతం జరుగుతున్న పనులపై మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. అమరావతికి కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం అనేక రోడ్లను నిర్మిస్తుంది. అన్ని రోడ్లు కూడా ప్రజెంట్ నిర్మాణ దశలో ఉన్నాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ అయ్యి పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి మరొక సంవత్సర కాలం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ రోడ్ల కోసం ప్రభుత్వం అనేక ఏర్పాట్లు చేస్తుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు రాజధాని అమరావతికి సంబంధించి ప్రధాన రహదారిగా ఉంటుంది. ఎందుకంటే అమరావతి ప్రాంతం గుండా వెళ్తూ అటు నేషనల్ హైవే 16 వద్ద కనకదుర్గ వారధి దగ్గర రోడ్డు కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రోడ్డుని త్వరగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు వేగవంతం చేసింది. మొత్తంగా 2 ఫేజుల్లో ఈ రోడ్డు నిర్మిస్తున్నారు. మొదటి ఫేజ్కి సంబంధించి 14 కిలోమీటర్లు దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు కూడా కంప్లీట్ చేశారు. మీరు చూడొచ్చు, అక్కడ వేరియేషన్ క్లియర్గా కనిపిస్తుంది. అది ఫేజ్ 1కి సంబంధించిన రోడ్డు. సీడ్ యాక్సెస్ రోడ్ని బీఆర్టీ మోడల్లో నిర్మిస్తున్నారు. మొత్తం అక్కడ మనకి 3 లేన్లు కనిపిస్తున్నాయి. అది ఫేజ్ 1 వరకు అక్కడ దాకా నిర్మించారు. అక్కడి నుంచి ఇప్పుడు ఫేజ్ 2లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. అయితే పూర్తి స్థాయిలో ఫేజ్ 2లో నిర్మించే సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మించాలంటే సంవత్సర కాలం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత టైం టేకన్ అవుతుంది. దానికి ప్రత్యామ్నాయంగా పూర్తి స్థాయిలో కాకుండా కేవలం బీఆర్టీ రోడ్డును మాత్రమే ప్రజెంట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లేయర్ల మీద లేయర్లుగా మట్టిని పోసుకుంటూ దాదాపుగా బీఆర్టీ రోడ్డు అయితే పూర్తి స్థాయిలో నిర్మించారు. ఆ సీడ్ యాక్సెస్ రోడ్డు మొత్తం 3 లేన్లుగా ఫేజ్ 2లో కూడా సంవత్సర కాలం తర్వాత పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ప్రజెంట్ ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్, అదేవిధంగా మంగళగిరి రోడ్డు వరకు దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే మధ్యలో మనకి 3 కాలువలు ఉంటాయి. ఒకటి గుంటూరు ఛానల్, ఇంకొకటి కొండవీటి వాగు కాలువ, మరొకటి కృష్ణాకు సంబంధించి బకింగ్హామ్ కెనాల్ ఉంటుంది. ఈ 3 పైన కూడా ప్రజెంట్ బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. ఆ బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జిని కూడా నిర్మిస్తున్నారు. ఆ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి జనవరి ఎండింగ్కి ఈ బీఆర్టీ రోడ్డు ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్లో భాగంగా దాన్ని జనవరి ఎండింగ్కి అందుబాటులోకి తీసుకొస్తారు. ఆ తరువాత ఇప్పుడు ఏదైతే రోడ్డు వాడుతున్నారో కరకట్ట మార్గాన్ని పూర్తిగా క్లోజ్ చేయబోతున్నారు. ఎందుకంటే కొండవీటి రోడ్డుకు ఎగువ ప్రాంతంలో మరొక లిఫ్ట్ ప్రాజెక్ట్ని నిర్మించబోతున్నారు. అదేవిధంగా కరకట్ట రోడ్డును కూడా 4 లేన్లుగా డెవలప్ చేయబోతున్నారు. సో ఆ పనుల నిమిత్తం ఆ రోడ్ని క్లోజ్ చేస్తారు. సో అప్పుడు అమరావతికి విజయవాడ ద్వారా రావాలంటే కేవలం ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మాత్రమే అందుబాటులోకి ఉంటుంది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా వేల మంది ఎంప్లాయీస్ రోడ్డు నిర్మాణంలో పాల్గొంటున్నారు. ఎన్సీసీ అనే సంస్థ ఈ నిర్మాణాన్ని చేపడుతుంది. కాబట్టి సంవత్సర కాలం తర్వాత సీడ్ యాక్సెస్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఇంకా అక్కడ మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ దగ్గర నుంచి అటు వారధి వరకు కూడా రోడ్ని ఎక్స్టెండ్ చేయాల్సి ఉంటుంది. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజెంట్ కనెక్టివిటీని పెంచేందుకు ఇక్కడి వరకు మాత్రమే రోడ్ని నిర్మిస్తున్న పరిస్థితి అమరావతి ప్రాంతంలో ఉంది. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ప్రసాదాకుల, వైకే న్యూస్, అమరావతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.